హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. మా టెర్రస్ గార్డెన్లో ఉన్న నిమ్మకాయల ప్లాంట్ అండి ఇది. దీనికి చూడండి ఎన్ని నిమ్మకాయలు కాసాయో. నిమ్మకాయలన్నీ కూడా మంచి కలర్ వచ్చాయి కదా, వీటిని హార్వెస్ట్ చేద్దామని ఈరోజు అనుకుంటున్నాను. ఈ ప్లాంట్ ఇయర్ అంతా కూడా కాయలు ఇస్తూనే ఉంటుంది, ఎప్పుడు చెట్టు నిండా కాయలు ఉంటాయి. చూడండి కాయల బరువుకి కొమ్మలు ఎలా కిందకి వేలాడుతున్నాయో. బరువు ఎక్కువైపోయి కిందకి ఎలా వంగిపోయాయి. అందుకే ఈరోజు వీటిని హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కాయలు కోసిన తర్వాత ఈ కొమ్మలకి కొంచెం ట్రిమ్ చేస్తే మళ్ళీ వారం 10 రోజుల్లో కొత్తగా పూత స్టార్ట్ అవుతుంది. చెట్టు అంతా కాయలతో ఇలా నిండి ఉంటే ఎంతో అందంగా ఉంటుందండి. సాధారణంగా నేను కోయడానికి ఇష్టపడను, కానీ వీటికి మళ్ళీ పూత రావాలంటే ఈ కాయని మనం హార్వెస్ట్ చేసేయాలి. ఏ కొమ్మ కూడా ఖాళీ లేదు చూడండి, కొమ్మలన్నీ కూడా కాయలతో నిండిపోయాయి. దీనికి ట్రిమ్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి కొమ్మకు కాయలు కనిపిస్తూ ఉంటాయి. నిమ్మకాయల ప్లాంట్స్కి ఎక్కువగా కేర్ తీసుకునే పని ఉండదండి. అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్టుగానే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసుకున్న ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. అలాగే బనానా పీల్స్, మ్యాంగో పీల్స్, ఆనియన్ పీల్స్ ఇవన్నీ కూడా మొక్కలకి డైరెక్ట్గా కూడా వేసేయవచ్చు. ఉన్న నిమ్మకాయలో సగమే పోసుకున్నాను, చూడండి ఎన్ని వచ్చాయో. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్, దీనికి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో, బాగా గ్రో అవుతున్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇవి పుల్లగా కొంచెం తీయగా ఉంటాయండి. కొంచెం సాల్ట్ అలాగే దీంట్లో కారం జలుబులు తింటే చాలా బాగుంటాయి. కొన్ని పచ్చిగా ఉన్నాయండి, కొంచెం లైట్ కలర్గా కనిపిస్తున్నాయి కదా, వాటిని కోసుకోవాలి. చూడండి ఇది యాపిల్ బేర్, యాపిల్ షేప్లో వస్తుంది. ఇది నోని ఫ్రూట్ అండి. ఇది ఇంకా సైజ్ పెరుగుతుందండి. ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇక్కడ కొమ్మకు కొన్ని యాపిల్ బేర్స్ ఉన్నాయండి. ఇందాక చూపించాను కదా, అదే చెట్టు అండి ఇది, వేరే కొమ్మకు ఉంది. ఇక్కడ చూడండి ఒక జామకాయ ఉంది, దీన్ని కూడా కోసేస్తాను. ఇది దూరగా ఉంది, మరీ పండలేదు. ఇలా తింటేనే బాగుంటుంది.
ఈరోజు హార్వెస్ట్ చేస్తే వచ్చిన ఫ్రూట్స్ అండి ఇవి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రూట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.